హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చికెన్ సూప్ ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేశారా? డెఫినెట్గా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కొక్కరు ఒక స్టైల్లో చేస్తుంటారు. చేసే విధానాన్ని బట్టి టేస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇంట్లో ఎప్పుడైనా దగ్గు జలుబుతో బాధపడుతున్నప్పుడు ఈ విధంగా టేస్టీగా స్పైసీగా చేసి పెట్టండి. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకు కూడా కొద్దిగా రిలాక్స్డ్గా అనిపిస్తుంది. ఇక్కడ అందుకొరకైతే క్యాబేజీ, క్యాలీఫ్లవర్, గ్రీన్ చిల్లీస్, క్యారెట్ తీసుకొని వాటిని నీట్గా వాష్ చేసేసుకొని ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ 750 గ్రామ్స్ చికెన్కి వచ్చేసి 2 ఎగ్స్ని అయితే నేను బ్రేక్ చేసుకున్నాను. 2 ఎగ్స్ని ఈ విధంగా బ్రేక్ చేసేసుకొని బాగా కొద్ది సాల్ట్ వేసేసి బీట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదేవిధంగా ఒక 3 to 4 టేబుల్ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకొని మనం ఇందాక బీట్ చేసుకున్నటువంటి ఎగ్ని ఆమ్లెట్ లాగా వేసేసుకోవాలి. ఇది 2 సైడ్లు బాగా ఫ్రై చేసేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని స్లైసెస్ లాగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని అదే కడాయిలోన ఒక 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకొని మనం ఇందాక కట్ చేసుకున్నటువంటి క్యాబేజీ, క్యాలీఫ్లవర్, క్యారెట్, గ్రీన్ చిల్లీస్, అదేవిధంగా గ్రీన్ పీస్ యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ వెజిటేబుల్స్ అనేది మీ ఇష్టము, ఏవైనా తీసుకోవచ్చు. అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని వెజిటేబుల్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కీమా లాగా కొట్టించుకున్నటువంటి చికెన్ అయితే యాడ్ చేసేసుకొని చికెన్లోని ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఈ విధంగా చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి కార్న్ఫ్లోర్ వాటర్ యాడ్ చేసేసుకొని కన్సిస్టెన్సీకి తగ్గంత వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. అదేవిధంగా టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని బాగా బాయిల్ అయిన తర్వాత చికెన్ ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ఫైనల్గా ఒక 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడరు, 2 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్, అదేవిధంగా 2 టేబుల్ స్పూన్స్ సోయా సాస్ యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మనం ఇందాక స్లైసెస్ లాగా కట్ చేసుకున్నటువంటి ఆమ్లెట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ చికెన్ సూప్కి ఈ ఫైనల్గా ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నటువంటి ఆమ్లెట్ వేసుకున్నామనుకోండి, చాలా అంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ విధంగా ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసుకోవడం అంతే అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.